తాతలు చెప్తూనే ఉన్నారు, ఇంకా రాలేదు, వస్తాడు. అయితే ఆయన చెప్పకుండా వచ్చేవాడు కాదు, చెప్తున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఈ భూమి మీద ఏం జరుగుతుందో చెప్పి మనందరినీ జాగ్రత్త పడమని ప్రభు వస్తున్నాడు. అది ఏ విషయంలో మనం ఆశ్చర్యపోతాం, ఏ విషయం నిజంగా వాక్యం చదువుతున్నప్పుడు. ఈ ఒక్క వాక్యం అండి, ఈ ఒక్క వాక్యాన్ని మీరు చదివితే ప్రపంచాన్ని దీని దగ్గర తీసుకురావచ్చు. బాబా వంగ ఆయన ఏదో చెప్పాడు అన్నారు, నస్ట్రోడామస్ ప్రపంచంలో జరిగే సంగతులు చెప్పాడు. బహుశా జరిగితే జరిగి ఉండొచ్చు. ఆయన చెప్పినందువల్ల జరగల, చెప్పపోనందువల్ల జరగలేదు, అవి జరుగుతాయి. వింటున్నారా? కానీ ప్రభువు మనకు చెప్పిన వాక్యం సున్నైనను పొల్లు, ఆకాశము భూమి గతించిన కానీ ఆయన మాటలు ఎన్నడు. ఇది చదివితే చాలు. యెహెజ్కేలు గ్రంథంలో ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు ఉంది. ప్రత్యేకంగా నేటి దినాన ఇశ్రాయేలీలు, యూదులు అనబడిన వారు ఉన్నారో వారి గురించి ఇందులో ప్రవచనం ఉంది. రేపటి దినాన ఏం జరగబోతుందో యెహెజ్కేలు గ్రంథంలో ఉంది. మనం ఏంటంటే కొన్ని కారణాలతో మనం చదవం. నాకు అర్థం కావట్లేదు అంటారు. అర్థమవుతుంది, చదవాలి. MBBS ఫస్ట్ ఇయర్ చేరినప్పుడు పెద్ద పుస్తకాలు ఉంటాయి. MBBS ఫస్ట్ ఇయర్ చేరినప్పుడు పెద్ద పుస్తకాలు ఉంటాయి. నాకు తెలిసి ఆ పుస్తకాలు చూసి ఏడవని వాళ్ళు ఉండరు, అందరూ ఏడుస్తారు. వాళ్ళకు వచ్చే ఆలోచన ఏంటంటే నేను వెళ్ళిపోతాను, నేను చదవలేను. ఎంతమందిని తెలుసా అలా ఆలోచించిన వ్యక్తులు నేను కూడా ఉన్నా. నా వల్ల ఇది పుస్తకాలు, ఇంటర్మీడియట్ పుస్తకాలు చిన్నవి చదువుకొని వచ్చాం, కష్టపడి వచ్చాం. ఈడ చూస్తేనేమో ఒక్కొక్క పుస్తకం ఎంత ఉంది తెలుసు. చాలామంది దూర ప్రాంతాల నుంచి, పల్లెటూరు నుంచి వచ్చి కష్టపడి తెలుగు మీడియం చదువుకొని వచ్చిన వాళ్ళు తెలుసా అండి. చివరికి నేను తెలుసుకున్న తర్వాత ఇట్ట చెల్లిపోయేవాళ్ళు మొత్తానికి ఆశ్రయపురం నా రూము, అందరిని కూర్చోబెట్టేవాడు. ఒక పక్క ఆడపిల్లల మగ పిల్లల్ని, ఫస్ట్ ఇయర్ MBBS పిల్లల్ని. ఇందులో ఇంగ్లీష్ మీడియం నుంచి ఎవరు వచ్చారు నుంచోండి, తెలుగు మీడియం నుంచి ఎవరు వచ్చారు నుంచోండి. తెలుసా, కొత్తగా వచ్చిన పిల్లల్ని నెల రోజులు, ఎందుకంటే వాళ్ళకి ఒక ఆలోచన, అమ్మో వదిలిపెట్టి వెళ్ళిపోదామని. నేను వాళ్ళకి చెప్పేవాడిని, డాక్టర్ చదవడానికి వచ్చారు, ఇది పోరాటం. దేవుడు మీకు సీట్ ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే ఇది కష్టపడి చదివి మీరు జీవితాలను ఇస్తారు. చాలామంది చచ్చిపోయేవాళ్ళు బ్రతికిస్తారా మీరు? ఇంత జ్ఞానం కావాలంటే మీరు కష్టపడాలి కదా. అందుకే మీరు ఏం చేయాలంటే ఫైట్, ఎవ్రీడే ఫైట్ విత్ యువర్ బుక్స్. మిగతా వాళ్ళకి విరామం ఉంది. ఈరోజు మీరు ప్రారంభించిన ఈ పుస్తకాలతో ఫైటింగ్ అంటే ఏంటో తెలుసా? రోగాలతో ఫైట్ చేస్తున్నారు మీరు. ప్రజలకు వచ్చే రోగాలకి, ప్రజలకు మధ్యలో నిలబడుతున్నారు మీరు. యు ఆర్ గోయింగ్ టు బి బ్యారియర్, యు ఆర్ గోయింగ్ టు బి లైఫ్ గివర్. నువ్వెవరో తెలుసా? తెల్లకోటేసుకున్నావు, భూమి మీద దేవుడు స్థానాన్ని భర్తీ చేస్తున్నావు. నువ్వు ఏంటంటే, చాలామంది అంటారు వైద్యుడు దేవుడి స్థానంలో ఉన్న ఒక మంచి దేవుని దూత. వినండి, అన్ని చోట్ల దేవుడు ఉండలేడు. అందుకే అన్ని చోట్ల దేవుడు ఉండలేడు కాబట్టి చిన్నప్పటి నుంచి ఒకటి వింటున్నాం. ఒక చోట దేవుడు అమ్మను ఉంచాడు, ఇంకొక చోట డాక్టర్ని ఉంచారు. ఇద్దరు దేవుళ్ళే భూమి మీద. అనగానే కొంచెం వాళ్ళకు జోష్ వచ్చేది. వాళ్ళకు ఒక మాట చెప్పేవాడిని, ఫైట్ విత్ యువర్ బుక్స్. ఏ రోజైతే యుద్ధం ఆపేసావో ఆ రోజు ఓడిపోతావు. ఒక మంచి డాక్టర్ అవ్వాలి, ఒక ఫైటర్గా బయటికి రావాలి. మీకు ఏ కష్టం ఉన్నా ఈ రూమ్కి రండి, నేను చెప్తాను మీకు అని. మా క్లాస్లో బాగా చదివే పిల్లల్ని, నేను సీనియర్ని అయ్యేవాడిని, బాగా చదివే పిల్లల్ని వాళ్ళని కూర్చోబెట్టి, తెలుసా కొద్దిమంది పిల్లలకి నాకే వాళ్ళని చూసినప్పుడు ఈసోఫెగస్ అని చదవడం కూడా వచ్చేది కాదు పాపం, తెలుగు మీడియం నుంచి వచ్చేవాళ్ళు. ఈరోజు అటువంటి పిల్లలు మీరు ఆశ్చర్యపోతారు. మన దగ్గరికి న్యూరాలజిస్ట్ వస్తున్నాడు, అలా ఏడ్చినాడే. బ్యాగ్ సర్దుకున్నాడు, నేను చదవలేని వెళ్తానని. ఈరోజు న్యూరాలజిస్ట్ అయ్యాడు.
అమెరికాలో టాప్ పొజిషన్లో ఉన్న డాక్టర్, కిడ్నీ స్పెషలిస్ట్, ఆయన నెఫ్రాలజిస్ట్, ఒకరోజు చచ్చిపోతానన్నాడు పుస్తకాలు అర్థం కాక. ఈరోజు పెద్ద డాక్టర్గా ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చదవకుండా కష్టపడకుండా ఏది రాదు.